చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో అనన్య ప్రతిభ సివిల్స్లో 3వ ర్యాంక్ సాధించిన పాలమూరు యువతి స్వీయ సన్నద్ధతతో తొలి ప్రయత్నంలోనే ఘనత. సో ఫస్ట్ అటెంప్ట్లోనే ఆమె ర్యాంకు కొట్టేసింది. సివిల్స్లో 3rd ర్యాంక్ అట. తెలుగు రాష్ట్రాలకు చెందిన 40 మంది ఎంపికయ్యారు. టాపర్ ఉత్తరప్రదేశ్ యువకుడు శ్రీవాత్సవ, 2వ స్థానంలో ఒడిశాకు చెందిన అనిమేష్, కేరళ వాసి సిద్ధార్థకు 4వ ర్యాంక్. ప్రస్తుతం ఐపీఎస్. సో ఆయన కేరళ, ఆయనకి 4వ ర్యాంక్ వచ్చినని ఇప్పటికి ఆల్రెడీ ఐపీఎస్ అట. ఇంట్లో చెప్పకుండానే సివిల్స్కు హాజరైందట. యూపీఎస్సీ ఫలితాల వెల్లడి. దేశవ్యాప్తంగా అర్హత సాధించిన 1016 మంది. మీ కృషి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. విజేతలను అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్. సేవే లక్ష్యం, అది సివిల్స్ ద్వారానే సాధ్యం. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని అందుకున్న. రోజుకు 12 నుంచి 14 గంటలు చదివా. సొంత నోట్స్ ఆధారంగానే పరీక్షలకు. నా చిన్ననాటి కళ నెరవేరింది. అనన్య ప్రత్యేక అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. సివిల్స్లో మెరిసిన తెలంగాణ యువత. కరీంనగర్ వాసి సాయి కిరణ్కు 27వ ర్యాంక్ అట. తల్లి బీడీ కార్మికురాలు, కొడుకు ఐఏఎస్. వికారాబాద్ వాసి తరుణ్కు 231వ ర్యాంక్. పేద కుటుంబం, తల్లిదండ్రులు రోజు కూలీలట. చూడండి ఎంత గొప్ప పిల్లలో. జనగామ వాసి కౌశిక్కు 82వ ర్యాంక్. నల్గొండ కుర్రాడు ధీరజ్కు 173వ ర్యాంక్. సిఐ అవమానించడంతో ఉద్యోగానికి రాజీనామా చేసిండట. సిఐ ఏదో తిట్టిండట. దీంతో నీ ఉద్యోగం నాకెందుకు అని రాజీనామా చేసిండట. రాజీనామా చేసి 4వ ప్రయత్నంలో సివిల్స్ 780వ ర్యాంకు సాధించిందట. కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి అనే కానిస్టేబుల్. సో ఆయన విజయ గాథ అని ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తున్నది. నిజంగా అంత పేద పిల్లలే మనకు ఎక్కువగా ఇందులో కనబడతా ఉన్నారు. మీరు కూడా జర మంచిగా పనిచేయండి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్లు అంతా కూడా కరప్ట్ అయిపోయినారు. చూస్తున్నాం కదా ఒక్కొక్కరి మీద ఆ వస్తున్న వార్తలు అదంతా కూడా. ఐఏఎస్ అంటేనే ప్రజాసేవ చేయడానికి మీకు అత్యంత అద్భుతమైనటువంటి అవకాశం ఉన్న పోస్ట్ అది. సో సుప్రీం అన్ని అధికారుల్లో కూడా సుప్రీం పోస్ట్ అది. సో అట్లాంటి ప్రజల కోసం సేవ చేసే ఆ పోస్ట్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేయకండి. మా వైపు నుంచి మేము చెప్పే ఒక మంచి మాట ఇది. ఎందుకంటే దొంగలు తయారయ్యారు ఇవాళ రేపు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు నిర్వహించిన సివిల్స్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ప్రతిభ చాటారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన దోనూరు అనన్యారెడ్డి 3వ ర్యాంకుతో మెరిశారు. కరీంనగర్ జిల్లా దామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయి కిరణ్ 27వ ర్యాంక్. కేఎన్ చందన జాహ్నవి 50వ ర్యాంక్. జనగామ జిల్లా యువకుడు మెరుగు కౌశిక్ 82వ ర్యాంక్ సాధించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ 2023 తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా అభ్యర్థులు ఎంపికయ్యారు. అనన్యారెడ్డి స్వీయ సన్నద్ధతతో తొలి ప్రయత్నంలోనే 3వ ర్యాంకు సాధించడం విశేషం. ఇక మిగతా వాళ్ళకి ఇట్లా ఎవరా కానిస్టేబుల్, ఇగో ఈ కానిస్టేబుల్ అట. నా తప్పు లేకున్నా వ్యక్తిగత కక్షతో 60 మంది పోలీసుల ముందు సిఐ నన్ను అవమానించిండు. సిఐ ఎవరో మేధావి. దీంతో ఆ రోజే కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశా. ఐఏఎస్ సాధించాలి అని కసితో దీక్ష తీసుకున్నా. ఆ ఏడాది నుంచే సన్నద్ధత ప్రారంభించా. 4వ ప్రయత్నంలో 780వ ర్యాంకు సాధించా అని ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు. తన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని, నానమ్మ రమణమ్మ పెంపకంలో పెరిగారని వివరించారు. కష్టపడి చదివి కానిస్టేబుల్ కొలువు సాధించా. 2013 నుంచి 18 మధ్య కానిస్టేబుల్గా గుడ్లూరులో కానిస్టేబుల్గా పనిచేశా. ఆ సమయంలో సిఐ చేసిన అవమానమే సివిల్స్ సాధించేందుకు దోహదపడింది. ఐఆర్ఎస్ వస్తుందని ఆ జాబులో చేరి ఐఏఎస్ సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. తనకు జంతువులంటే ఎంతో ప్రేమ అని, వాటి కోసం దేశవ్యాప్తంగా 109 సర్వీసు ప్రారంభించేలా ప్రయత్నం చేస్తాను అని పేర్కొన్నారు. ఇక వెన్నులో ఇన్ఫెక్షన్తో కాళ్ళు చచ్చుబడ్డా. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన అనిత వేములపాటి సివిల్స్లో 4వ ప్రయత్నంలో 887వ ర్యాంక్ సాధించిందట. ఖరగ్పూర్ ఐఐటిలో 2వ సెమిస్టర్ చదువుతుండగా వెన్నులో ఇన్ఫెక్షన్ రావడంతో 2 కాళ్ళు చచ్చుబడి వీల్ చైర్కు పరిమితమైందట పాపం ఆమె. అయినా నిరాశ చెందకుండా డిగ్రీ పూర్తి చేసి అమ్మానాన్నల ప్రోత్సాహంతో సివిల్స్ సాధించింది. అనిత తండ్రి రామచంద్రారావు రైల్వే శాఖలో ఉన్నతాధికారిగా, తల్లి ఇందిరాదేవి ఐసిడిఎస్లో అధికారిగా పనిచేస్తున్నారట. చూడండి, కడు పేదరికం నుంచి కలెక్టర్ స్థాయికి. నిరుపేద కుటుంబానికి చెందిన దయ్యాల తరుణ్ 22 ఏళ్ల వయసులో తొలి ప్రయత్నంలోనే 231 ర్యాంక్ సాధించిందట. 22 ఇయర్స్. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్పల్లికి చెందిన తరుణ్ కుటుంబం కటిక పేదరికంలో ఉన్నది.
తరుణ్ తల్లిదండ్రులు బాబయ్య శశికళ ప్రభుత్వం ఇచ్చిన ఎకరా భూమిలో సాగు చేసుకుంటూ కూలీ పనులకు వెళ్తున్నారు. తరుణ్ 1 నుంచి 10వ తరగతి వరకు హైదరాబాద్లోని బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిండు. మొయినాబాద్లోని విజేఐటీ కాలేజీలో 2023లో బీటెక్ పూర్తి చేసిండు. హైదరాబాద్లో బాబాయ్ వద్ద ఉంటూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యారు. బీటెక్ చదువుకునే రోజుల్లోనే ఐఏఎస్ కావాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారని తరుణ్ చెప్పారు. సో అంతా పేదవాళ్లే, చాలా కష్టాల్లో ఉన్న పిల్లలే ఈ ర్యాంకులు సాధించినట్టు చూడండి. చేనేత బిడ్డ సత్తా చాటిండట. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నంద్యాల సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధించిండు. నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన సాయి కిరణ్ తండ్రి కాంతయ్య పవర్లూమ్ కార్మికుడిగా పనిచేస్తూ 8 ఏళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడి చనిపోయిండట. తల్లి లక్ష్మి బీడీ కార్మికురాలు. తండ్రి చనిపోవడంతో తల్లి కుటుంబాన్ని పోషిస్తూ 2 పిల్లలను చదివించింది. వరంగల్ ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేసిన సాయి కిరణ్ హైదరాబాద్లో సీనియర్ హార్డ్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు సిద్ధమయ్యారు. కోచింగ్ లేకుండానే 2వ ప్రయత్నంలో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. తన కష్టానికి తగిన ఫలితం దక్కింది. తనలాగే కష్టపడే వారికి సంపూర్ణ సహకారం అందిస్తాను అని చెప్పారు. సాయి కిరణ్ అక్క స్రవంతి ఆర్డబ్ల్యూఎస్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారట. సో అంత కష్టపడి ఆ స్థాయికి వచ్చినట్టు చూడండి. ఇది ఎందుకు చదువుతున్నాయి ఇవన్నీ? సో చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ అనమాట వీళ్ళంతా. సో వీళ్ళు కూడా ఏం చేయాలా, ఇంత కష్టపడి ఆ స్థాయికి వచ్చినారు కాబట్టి మీరు ఏ కష్టాలను అయితే మీరు అనుభవించారో ఈ సమాజం ఆ కష్టాలు పడకుండా ఉండడానికి మనవంతుగా ఏం ప్రయత్నం చేయాలి అన్నది ఆలోచించాలి. సో ఆ దిశగా ఆలోచిస్తారని మాలాంటి వాళ్ళని కోరుకుంటున్నాం. ఈ దొంగ ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే ఐఆర్ఎస్ ఆఫీసర్ లాగా తయారు కాకండి దయచేసి. యా